విమానం ఎగరటానికి ముందు కొన్ని గంటల ముందు ఆ విమానంలోకి ప్రయాణికులు వచ్చినప్పటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. విమానం ఎగరటానికి ముందున్న దృశ్యాలు. ఈ విమానమే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ విమానమే ప్రమాదానికి గురైంది. ఇంతమందిని పొట్టన పెట్టుకుంది. ఎంతమంది ఈ ప్రమాదంలో మరణించారో ఇంకా పూర్తిగా తెలియడం లేదు. విమాన ప్రమాదం జరిగిన దగ్గర నుంచి బిగ్ టీవీ ఆ ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యల వివరాలను ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తూ ఉంది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ విమానమే ప్రమాదానికి గురైంది. ఆ విమానంలోనే 242 మంది ప్రయాణికులు ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఆ విమానంలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటి? విద్రోహం ఏమైనా ఉందా? పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులు ఎవరైనా విద్రోహ చర్య పన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాడీ హిట్టింగ్ జరిగిందా అని. కానీ ఇది 9 గంటలు నిరంతరాయంగా ఎగిరే విమానం. ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తూ ఉంది. సుమారు 60,000 లీటర్ల ఇంధనం ఆ విమానంలో ఉంటుంది. టేకాఫ్ అయిన 5 నిమిషాల వ్యవధిలోనే ఆ విమానం ఎందుకు గ్రౌండ్కి వచ్చేస్తూ ఉంది? సుమారు 200 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది ఆ సమయంలో విమానం. కానీ ఆ విమానంలో ఎందుకు థ్రస్ట్ క్రియేట్ కాలేదు? విమానం పైకి ఎగరటానికి కావాల్సిన శక్తి ఎందుకు క్రియేట్ కాలేదు? ఒకవేళ నిజంగా ఒక ఇంజిన్ ఫెయిల్ అయి ఉంటే, ఒక ఇంజిన్ చెడిపోయి ఉంటే రెండో ఇంజిన్తోనైనా విమానాన్ని కొనసాగించడానికి, విమానాన్ని ఫ్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 2 ఇంజిన్లు ఎందుకు ఒక్కసారిగా షట్ డౌన్ అయిపోయాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇందులో ఏదైనా విద్రోహం ఉందా అనే డౌట్స్ వస్తూ ఉన్నాయి. సహజంగా ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయిపోయే సందర్భాలు చాలా అరుదని చెప్తున్నారు. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో ఎక్కడ చూసినా నిజానికి చెప్పటానికి ఇబ్బందికర దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆ విమానం మొదట హిట్ చేసిన చోట నుంచి ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత మంటలతో కూడిన విమానం ఆ భవనంలోకి వెళ్ళిపోయే పాత అంతా కూడా శవాలతో కనిపిస్తుంది. కాలిపోతున్న మృతదేహాలతో ఆ పాత అంతా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ప్రయాణికుల వివరాల ఆధారంగా, టికెట్ లిస్ట్ ఆధారంగా అందులో ప్రయాణించిన వారి దేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలి అంటే కేవలం DNA పరీక్ష చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. చాలామంది దేహాలు కనీసం గుర్తుపట్టలేని అత్యంత హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మొదటి బాక్స్లో చూడండి, అదంతా కూడా విమాన ప్రమాదం కారణంగా కాలిపోయింది. అసలు మీరు ఆ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న దృశ్యాలు చూస్తే కనీసం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ మండుతున్న మంటలు, ఆ చుట్టుపక్కల ఫ్యూయల్ కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్న కార్లు తగలబడిపోయాయి. ఆ భవనంలో ఉన్న మెడికోలు ఎంతమంది చనిపోయారో అర్థం కావడం లేదు. నిజానికి బోయింగ్ చాలా ఎక్కువ విమాన ప్రమాదాల చరిత్ర బోయింగ్కే ఉంది. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలు వాడుతుంది. ఎయిర్ ఇండియా మరోసారి ప్రమాదానికి గురైందనే వార్త ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ బోయింగ్ విమానం గతంలో కూడా గత డిసెంబర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు అనే సమాచారం కూడా ఉంది. 300 మంది ప్రయాణికులు అప్పుడు ఉన్నారు. ఇప్పుడు 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానంలో 2 ఇంజన్లు ఉన్నాయి. ఆ 2 ఇంజన్లు ఒక్కసారి షట్ డౌన్ అవడానికి కారణం ఏంటో తెలియడం లేదు. AI-171 ప్రమాదంలో మరో కొత్త కోణం కూడా వెలుగులోకి వస్తుంది. ఇట్స్ బ్రేకింగ్ న్యూస్. AI-17 విమాన ప్రమాదంలో మరో కొత్త కోణం. ఇదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చారు ఆకాష్. విమానంలో పరిస్థితులు సరిగా లేవు అంటూ వీడియో తీశాడు ఆకాష్ అనే ప్రయాణికుడు. ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు కూడా చేశాడు ఆకాష్. ఆ విమానంలో ఏసీలు పని చేయడం లేదని, అంత అస్తవ్యస్తంగా ఉంది అని ఆకాష్ చెప్పాడు. నిజానికి అదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చాడు. ఆ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది. ఈ విమానానికి ఢిల్లీ నుంచి లండన్ వెళ్ళే ఈ విమానానికి అహ్మదాబాద్లో హాల్ట్ ఉంది. అదే విమానంలో చూసారా, ఆ విమానమే బయలుదేరిన తర్వాత ఆకాష్ అనే ఒక ప్రయాణికుడు వీడియో తీశాడు. వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విమానం, ఈ ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఢిల్లీ నుంచి లండన్కి బయలుదేరింది. మధ్యలో అహ్మదాబాద్లో హాల్ట్ ఉంది. అహ్మదాబాద్ వచ్చేసరికి అందులో ఏసీలు పని చేయడం లేదు, అస్తవ్యస్తంగా ఉంది. అందులో ఆ స్క్రీన్స్ కూడా పని చేయడం లేదని చెప్తున్నారు. దాన్ని పూర్తిగా వీడియో తీసి పోస్ట్ చేశాడు. అదిగో చూడండి ఒకసారి.
ఆ ఏసీ స్విచెస్ కూడా పనిచేయడం లేదు. దీన్ని వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని ఆకాష్ అనే ప్రయాణికుడు అంటున్నాడు. ఏసీలు పనిచేయడం లేదంట. మరి ఏసీలు ఎందుకు పని చేయలేదు అనే విషయంపై కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తమవుతుంది. ఇలాంటి విమానాన్ని ఎలా నడుపుతున్నారో అర్థం కాలేదు అంటూ ఎయిర్ ఇండియాకు ఆకాష్ ఫిర్యాదు చేశాడు. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఒక 5 నిమిషాల్లోనే ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయింది. విమానం కూలిపోయింది. అందులో ఉన్న 242 మంది ప్రయాణికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్లతో పాటు అక్కడ ఉన్న మెడికో ఆ విమానం ఒక హాస్టల్లోకి దూసుకుని వెళ్ళిపోవడంతో ఎంతమంది మెడికోలు చనిపోయారో కూడా అర్థం కావడం లేదు. అందుకే ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదంగా చెబుతూ ఉన్నారు. భారతదేశ చరిత్రలోని ఎన్నో విమాన ప్రమాదాలు మనం చూసాం. ఇటీవలి కాలంలో తరచూ విదేశాల్లో కూడా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అమెరికాలో కూడా ఎన్నో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. వారానికి ఒక విమాన ప్రమాదం అన్నట్టుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు భారతదేశంలో మన దేశంలోనే విమాన ప్రమాదాలు జరిగాయి. కేరళలో విమాన ప్రమాదం జరిగింది. అప్పట్లో మ్యాంగ్లూరులో విమాన ప్రమాదం జరిగింది. అవి రన్వే పై నుంచి స్కిడ్ అయి లోయలోకి దూసుకుని వెళ్ళిపోవడంతో ప్రమాదాలు జరిగాయి. పేరేంటి? భూపేంద్ర పటేల్. విమాన ప్రమాదం జరిగిందనే వార్త తెలిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కి ఫోన్ చేసి మాట్లాడారు. తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. భూపేంద్ర పటేల్ హాస్పిటల్ దగ్గరకు వస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. క్షతగాత్రులను ఈ హాస్పిటల్కి తరలించారు. అంతేకాదు విమానాశ్రయానికి కూడా ఆయన వెళ్ళారు. విమాన అధికారులతో మాట్లాడారు. బహుశా ప్రమాదం జరిగిన ప్రదేశానికి కూడా ఆయన వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈలోపు ఆసుపత్రికి క్షతగాత్రులను తరలిస్తున్న ఆసుపత్రి దగ్గరకు కూడా ఆయన వెళ్ళారు. అక్కడ మెడికోలకు చికిత్సలు అందిస్తూ ఉన్నారు. ఈ విమానం ఏ భవనంలోకి అయితే దూసుకుని వెళ్ళిపోయిందో ఆ భవనంలో మెడికోలు ఆ సమయంలో భోజనం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ప్రమాద బారిన పడడంతో వాళ్లను వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆ హాస్పిటల్కి భూపేంద్ర పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి వెళుతున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇప్పటికీ హృదయ విదారక దృశ్యాలు కనబడతాయి. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. గాయపడ్డ వ్యక్తిని, విమాన ప్రమాదం కారణంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రిలో పరామర్శిస్తున్నారు. బహుశా వీళ్ళు ఆ బిల్డింగ్లో ఉన్న వ్యక్తులు. అక్కడ చాలా భవనాలు, కార్లు దగ్ధమైపోయాయి. చాలా భవనాలు అగ్నికి ఆహుతైపోయాయి. చాలా కార్లు అగ్నికి ఆహుతైపోయాయి. అందులో ఉన్న ప్రయాణికులు అగ్నికీలలో చిక్కుకుని బొగ్గు ముక్కలను మారిపోయారు. ఆ భవనాల్లో ఉన్న మెడికోలు కూడా ఈ విమాన ప్రమాదం కారణంగా మృత్యువాత పడ్డారు. ఇదిగో ఆ గాయపడిన వ్యక్తిని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సరిగ్గా క్షణంలో ఏం జరిగింది, ఎక్కడ ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉంది అని. గుజరాత్ ముఖ్యమంత్రి ఆసుపత్రి దగ్గరకు వచ్చి క్షతగాత్రులను పరామర్శిస్తున్న దృశ్యాలు. ఈ క్షతగాత్రులందరూ కూడా కేవలం భవనంలో ఉన్నవారు మాత్రమే. ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు కాదు, భవనంలో ఉన్న మెడికోలు ఈ ప్రమాద బారిన పడ్డారు. వాళ్ళను మాత్రమే ఇప్పుడు ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళు మాత్రం బొగ్గు ముక్కలుగా మారిపోయారని చెప్తున్నారు. మా ఢిల్లీ ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఈ విమాన ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాదకర విమాన ప్రమాదం. ఆ విమాన ప్రయాణికులతో పాటు ఆ విమానం భవనాల్లోకి దూసుకుని వెళ్లడంతో మెడికోలు కూడా చాలా మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి ప్రమాదం జరిగిన చోట? జరిగిన చోట మొత్తం అంతా కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అక్కడ నుంచి హాస్పిటల్ కి తరలించారు. మీరు చెప్పినట్లుగా ఏదైతే డాక్టర్స్ సంబంధించిన హాస్పిటల్ ఏదైతుందో దాంట్లో ఉన్న ఆ గాయాలు పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిని కూడా ముఖ్యమంత్రి పరామర్శిస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే విమానంలో ప్రయాణించిన ప్రయాణికులందరూ కూడా ఆనవాళ్లు లేకుండా మొత్తం అంతా కూడా బొగ్గి మొత్తం మసైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ శరీరం అంతా కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం దానిలో ప్రయాణించిన ప్రయాణికులు కానీ ఇటు సిబ్బంది అంతా కూడా మొత్తం
కాలిపోయి ఉంటారని ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ కొంతమందిని సగం కాలిన వారిని, కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్న వారిని, పూర్తిగా కాలిపోయిన వారందరినీ కూడా ఇటు ఆసుపత్రికి తరలించారు. కొంతమందిని సీరియస్ అయిన వారిని కూడా, అందరు కూడా సీరియస్ గా ఉన్న వారందరూ కూడా ఐసీలో ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే హాస్టల్ కి సంబంధించిన మెడికోస్ ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం సమయంలో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడం మధ్యాహ్నం సమయంలో వారు అందరూ కూడా డైనింగ్ హాల్ లో కూర్చొని భోజనం చేస్తున్న సమయంలోనే ఇదంతా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దానిలో ఉన్న వారు కూడా దాదాపు 20 మందికి పైగా కూడా చనిపోయారు. చాలా మందికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ విమానం గురించి కొన్ని అంటే క్షతగాతులందరూ శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులందరూ కేవలం భవనాల్లో ఉన్న వాళ్ళే, విమానంలో ప్రయాణికులు ఎవరు కూడా బతికే అవకాశం దాదాపు లేదు. ఇదే అనుమానం అయితే అందరూ వ్యక్తం చేస్తారు. ప్రమాద తీవ్రతను కానీ అది ల్యాండ్ విమానం రన్వే నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత అది కూలిపోయిన తర్వాత వచ్చిన మంటలు ఏవైతున్నాయి, భయంకరంగా మంటలు చూస్తున్న దాన్ని బట్టి మొత్తం విమానం అంతా కాలిపోయి ఉంటుంది, ఎవరు కూడా బ్రతికుండరు అనేది కూడా అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఆ విమానం పడిపోయిన ప్రాంతాలు, పరిసర ప్రాంతాలన్నీ చూస్తే కనుక కొంత భాగం బిల్డింగ్ పైన, కొంత రెక్కలన్నీ కూడా నేలపైన పడిపోవడం, భయంకరంగా మంటలు రావడం, తర్వాత పొగ రావడం కిలోమీటర్ల మేర వ్యాపించిన నేపథ్యంలో ఒకవేళ దాంట్లో ఎవరైనా కొంత ప్రాణాలతో బయటపడమని ప్రయత్నించినప్పటికీ కూడా పొగల వల్ల బయటకు రాలేని పరిస్థితి కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ ప్రమాద తీవ్రతను చూస్తే ఎవరు కూడా సురక్షితంగా బయటపడే అవకాశం ఉండదు అనేది కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కానీ చాలా మంది కూడా అదే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ అందరూ కూడా వారందరూ బ్రతకాలి అనేది అందరూ కోరుకుంటున్నారు. కానీ అక్కడ ప్రమాద తీవ్రతను చూస్తే మాత్రం శివ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ప్రాథమికంగా ఏమైనా తెలుస్తుందా? బాడీ హిట్టింగా, లేదంటే కుట్రకోణం ఏమైనా ఉందా? ఇంజిన్స్ ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాయి? ప్రాథమికంగా ఏమైనా తెలుస్తుందా? లేదు, ప్రధానంగా దీంట్లో కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కుట్రకోణం దాగి ఉందని మరికొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఈ విమానానికి సంబంధించి కొంత అనుమానాలు, దాని మెయింటెనెన్స్ సంబంధించి కూడా కొంతమంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విమానంలో ఆకాష్ అనే ఒక ప్రయాణికుడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చారు. A171 ప్రమాదంలో కొత్త కోణం అనేది దాగి ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు ఒక ప్రయాణికుడు, ఆకాష్ అనే ప్రయాణికుడు వచ్చారు. ఆ ప్రయాణికుడు తీసిన వీడియో ఇప్పుడు కొంత చర్చనీయాంశమైంది. లోపల ఏసీ గానీ, మెయింటెనెన్స్ గానీ ఏమీ బాగోలేదు అనేది కూడా వీడియో తీసిన ఆకాష్ అయితే సోషల్ మీడియా ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశారు. ఎయిర్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేశారంటూ కూడా ఆకాష్ తెలియజేశారు. ఏసీలు పనిచేయడం లేదని, అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది, ఇలాంటి విమానాన్ని ఎలా నడుపుతున్నారో అర్థం కావడం లేదంటూ కూడా ఎయిర్ ఇండియాకు ఆకాష్ ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం కూడా ఉందా అనే అనుమానాలు, అనేక ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న తప్పిదం వల్లే వందల ప్రాణాలు పోయాయా అనే ప్రశ్నలు ఏమంటున్నారు, అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమానంలో 6 నెలల క్రితం, అంటే లాస్ట్ డిసెంబర్ లో కూడా, లాస్ట్ 2024 డిసెంబర్ లో కూడా ఈ దీంట్లో సాంకేతిక సమస్య వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది జరిగింది. 2024 డిసెంబర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. అప్పుడు కూడా త్రుటిలో ఈ ప్రమాదం అనేది తప్పింది. ఆ తర్వాత విమానంలో సమస్యను సరిచేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇప్పుడు అహ్మదాబాద్ లో శివ ఇప్పుడు సరిగ్గా ప్రమాదం జరిగిన చోట రెస్క్యూ ఆపరేషన్స్ నిజానికి అక్కడ చూస్తూ ఉంటే బొగ్గు ముక్కలుగా మారిపోయిన మానవ దేహాలు కనబడుతున్నాయి. హృదయం ద్రవించిపోయే దృశ్యాలు కనిపిస్తున్నాయి. హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రదేశానికి ఎవరైతే ఆ విమానంలో ప్రయాణించారు, తమ వాళ్ళు ఆ విమానంలో ఎక్కారు అని సమాచారం ఉందో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ అక్కడ అన్ని మాంసం ముద్దలే కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్రమాదం జరిగిన ప్రదేశంలో? ఎవరైతే కుటుంబ సభ్యులు లండన్ వెళ్తున్న వారి కుటుంబ సభ్యులు ఎవరైతే విమానంలో వారిని ఎయిర్పోర్ట్ వరకు వచ్చి లోపల